ఊబి అంటే అడుగు లేని గొయ్యి. నువ్వెంతవరకు దిగుతావో అంతవరకు దిగడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఊబుల్లో చాలా మంది దిగిపోయిన పరిస్థితి. శారీరకంగా ఊబుల్లో మనం దిగకపోయినా ఆధ్యాత్మిక ఊబుల్లో చాలా మంది దిగిపోయారు. నాశనకరమైన గుంటల్లో పడిపోయిన వాళ్ళు ఉన్నారు. జగటగల దొంగ ఊబుల్లో దిగిపోయారు. పాపం కూడా అలాంటిదే. చూడ్డానికి ఆకర్షణీయంగా కనబడుతుంది, అక్కడ దేవుందులే అన్నట్టుగా కనబడుతుంది. కానీ రాను రాను ఆ ఊబుల్లో దిగిపోయినప్పుడు బయటికి రావాలని ఆశ ఉన్నప్పటికీ కూడా తీసేవాళ్ళు లేక చాలా మంది తమ జీవితాలు పాడు చేసుకుంటున్నారు. ఈరోజు నువ్వు ఏ గుంటల్లో పడిపోయో ఒకసారి ఆలోచించేయాలి. తమకు తాము గుంటల్లో పడేవాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా ఇతరుల చేత త్రోయబడిన వారు కొంతమంది ఉంటారు. యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే యోసేపును గుంటలో పడేసింది ఎవరు? తన సొంత అన్నలే. ఆ గుంటలో నుండి దేవుడు లేవనెత్తి యోసేపును తీసుకెళ్లి ఉన్నతమైన స్థితిలో ఉంచారు. దావీదు ఏ గుంటలో దిగిపోవడం అందరికీ తెలుసు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడ్డాడో, తిరిగి లేవనెత్తబడాలని కోరుకున్నాడో, ఇప్పుడు అంటున్నాడు, అలాంటి గుంటల్లో నుంచి ఊబుల్లోంచి దేవుడు నన్ను పైకి లేపి నన్ను ఎక్కడ నిలబెట్టాడు? ఆయన ఒక బండ మీద నన్ను నిలబెట్టాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరం కూడా ఒకప్పుడు ఒక గోతులో దిగిపోయిన వారమే, ఒక ఊబిలో దిగిపోయిన వారమే. కానీ దేవుడు మనల్ని పైకి లేవనెత్తి ఆయన సంఘం అనే బండ మీద దేవుడు మనల్ని నిలబెట్టాడు. దేవుడు నామమున స్తోత్రం కలుగును గాక.